ఇంతమంది ఉన్నారు. ఒక మనిషిని మర్చిపోయాను. స్లాంగ్ ఇన్‌స్ట్రక్టర్ విజయ్. థ్యాంక్ యూ. మా డార్లింగ్‌ని తెలుగుని అచ్చ తెలుగులో మాట్లాడించేలా చేసావు. అవర్స్ టుగెదర్ దే యూజ్డ్ టు వర్క్ టుగెదర్. థ్యాంక్ యూ విజయ్. థ్యాంక్ యూ. తను ఉండి తన దగ్గరుండి తనతో పాటు స్లాంగ్ తనకే కాదు నిధికి కూడా డైలాగ్ చెప్తూ ఉండేవారు. థ్యాంక్ యూ విజయ్. ఇది మా టెక్నికల్ టీమ్ అండి. వీళ్ళందరూ ఒక ఎత్తైతే మా సినిమాకి స్త్రీ పవర్ అంటే నారి శక్తి చాలా ఎక్కువ అండి. అందులో మొదటి వ్యక్తి మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మా చెల్లి మధులిక. ఈ సినిమా నేను అనుకున్న విధంగా నాకున్న పిచ్చికి మొత్తాన్ని పెట్టి ఎగ్జాక్ట్గా విజువల్ తేవడానికి నాకు ప్రతీదీ అందచేసిన వ్యక్తి మా చెల్లి మధులిక. నేను ఒక 15 ఏళ్ళు 16 ఏళ్ళ రిలేషన్ అండి. మా చెల్లి తను చాలాసార్లు అన్నయ్య మీరు సినిమా తీయాలని చాలా ఇష్టంతో చెప్పేది. మేము తీసిన ఫస్ట్ 30 షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ ఉండేవారు కాదు, తన వాయిసే ఉండేది. మాకు హీరోయిన్ చూపించే అంత స్తోమత లేదు. అప్పుడు వాయిస్ పెట్టేసి మేనేజ్ చేసేవాళ్ళు. అప్పుడు మా చెల్లె వాయిస్ చెప్పేది. తను అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఉన్న ఒక చిన్న పిచ్చి ఆశ నుంచి ఈరోజు మన ఇద్దరం కలిసి ఒక సినిమా చేయగలిగామమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్వేస్ సపోర్టింగ్ మీ ఎవ్రీ సింగిల్ టైం. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ. దిస్ ఫిల్మ్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ యూ. ఎందుకంటే నాకు ప్రొడ్యూసర్ గారికి మధ్యలో ఎప్పుడు ప్రొడ్యూసర్ గారు చెప్తారు, అన్నయ్య ఇది అంటున్నారు, ఇది ఉంచాలా వద్దా, ప్రతిదీ అడుగుతూ కమ్యూనికేట్ చేస్తూ యాక్టర్స్ని టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరికి నాకు టైంకి తెప్పించి అన్నీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మరో అద్భుతమైన నారి శక్తి ప్రవల్య గారు. సో ఆవిడ గురించి నేనేం కొత్తగా చెప్పక్కర్లేదు. గామి చేశారు, అశోక్ వన్లో అర్జున్ కళ్యాణ్ చేశారు, సో రీసెంట్గా కుబేరా చేశారు. సో ఆవిడ గురించి నేను చెప్పే అంత స్థాయి లేదు. బట్ ఆవిడ రెక్కికి తీసుకెళ్ళిన ఫస్ట్ 5 రోజులు చాలా కోపంగా ఉన్నారు. నాకు అర్థం కాలేదు ఈవిడికి యాటిట్యూడ్ ఏమో అనుకున్నాను ఈ మనిషికి. నాకు ఏంటిది రియల్ లొకేషన్స్ తీసుకెళ్తున్నాం, ఈవిడికి ఏంటి అసలు నవ్వదేంటి, ఏం చేస్తుంది అసలు, ఏం మాట్లాడుతున్నారు. 6వ రోజు రాజు ఇంటికి తీసుకెళ్ళి ఒక పశువుల శాలకి దాన్ని మొత్తం ఇల్లు కింద ట్రాన్స్ఫర్ చేయాలి. అప్పుడు దెన్ షీ స్టార్టెడ్ స్మైలింగ్. మేడం వాట్ హ్యాపెండ్ అంటే సీ నౌ ఐ గాట్ ద ఆపర్చునిటీ టు డూ సంథింగ్ అని ఇదే వాయిస్లో చెప్పారనమాట. అంటే పని పట్ల అంత పొసెసివ్గా ఉండే వ్యక్తుల్ని చాలా అరుదుగా చూస్తాం. మేడం థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అశోక్ వన్లో అర్జున్ కళ్యాణ్ నాకు చాలా ఇష్టం అండి. అంటే మేడం ఏదైనా డిజైన్ చేస్తే ఈ సెట్లో ఏదైనా పెడితే ఆ సెట్ ఈవిడ పెట్టినట్టు ఉండదండి, ఓ నిజంగా అక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది. థ్యాంక్ యూ మేడం. అలాగే ఇంకొక నారీశక్తి మా లక్ష్మి గారు. ప్రవల్య గారికి పెళ్ళయింది, నాకు తెలియదు హస్బెండ్తో పెళ్ళయిందో లక్ష్మి గారితో పెళ్ళయిందో. వాళ్ళిద్దరూ త్రూ అవుట్ సినిమా ముచ్చటించుకుంటారు, తిట్టుకుంటారు, ప్రేమించుకుంటారు, అప్పుడప్పుడు ముద్దు కూడా పెట్టుకుంటుంటారు. సో ఐ డోంట్ నో. సో అకేషనల్లీ మా వాళ్ళని చెప్తుంటారు. మేడం మీ ఇద్దరు ఆన్ సెట్ వైఫ్ అండ్ హస్బెండ్ అసలు అంటే అంత ప్రేమించుకుంటూ ఒక పనిని ఇద్దరు ఇష్టపడి చేయటం అనేది చాలా గొప్ప మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మా బ్యూటిఫుల్ ఏడీస్ ఇద్దరు ఉన్నారు, శివాని అండ్ మేఘన. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ. నేను ఒక యాక్టర్ని తీసుకున్నాను అంటే నేను కంప్లీట్గా డిపెండ్ అయిపోతాను శివానీని. సార్ ఈ క్యారెక్టర్ వీళ్ళకి కరెక్ట్గా సరిపోతుంది అని తను చెప్తారు. శివాని థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అదర్ బ్యూటిఫుల్ లేడీ లాస్య కాస్ట్యూమ్ అసోసియేట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ. కొంచెం కేయటిక్గా ఉండేవి, ఎక్కువ ఆర్టిస్టులు ఎక్కువ ఇది, శివ ఒక్కలే ఉండి మేనేజ్ చేయలేకపోతుండేవారు. అప్పుడు దెన్ లాస్య గారిని తీసుకొచ్చినప్పటి నుంచి ప్రతిరోజు చక్కగా ముందుకు నడిచిందమ్మా. థ్యాంక్ యూ. అంటే కొన్ని 20-30 మంది ఆర్టిస్టులకు ఒకే టైంలో ఆ కాస్ట్యూమ్స్ అన్ని చేయటం అనేది చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ. ఇది మా మొత్తం టెక్నికల్ టీం అండి. మేమందరం కలిసి ఒక బ్యూటిఫుల్ సినిమాని మీ అందరికీ ప్రజెంట్ చేసాం. ఒక గొప్ప సినిమాని, అంటే గొప్ప సినిమా అని చెప్పొద్దు, ఒక రిలేటబుల్ సినిమాని మీ అందరికీ ప్రజెంట్ చేసాం. ఇంకా ఆర్టిస్టులకి దగ్గరికి వచ్చేస్తాను, తొందరగా 2-3 నిమిషాల్లో ముగిచ్చేస్తాను. అలాగని తక్కువగా చెప్పను, ఎక్కువగా చెప్తాను, భరించండి తప్పదు, ఇది మన ఈవెంట్, చెప్పుకోవాలి. థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన మనుషులు ఉన్నారు. చాలామంది కొత్త ఆర్టిస్టులను పరిచయం చేశామండి ఈ సినిమాకి. ఆల్మోస్ట్ 600-700 మందిని మేము ఆడిషన్ చేసి సుమారుగా 20-25 మందిని కొత్త వాళ్ళని తీసుకున్నాం. అందులో అజయ్ పిప్పల, కిరణ్ అండ్ సంజన గారు ఇలా చాలామందిని తీసుకున్నాం. అందులో ఒక బ్యూటిఫుల్ ఫైండ్ అవుట్ మా శ్రీలాస్య గారు. చాలా కాలం అయిందండి మన సినిమాలో, తెలుగు సినిమాల్లో ఒక బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ చాలా ఎంజాయ్ చేసేది. ఎప్పుడో తొలి ప్రేమలో వచ్చింది, ఆ తర్వాత నాకు ఎక్కువ కనబడలేదు. వీళ్ళిద్దరిది అలా ఉంటుందండి సినిమాలో. వాళ్ళిద్దరు ఎంత కొట్టుకుంటారో, ఒక ఎమోషన్ వచ్చినప్పుడు అంత కనెక్ట్ అయి ఉంటారు ఈ సినిమాలో. థ్యాంక్ యూ లాసియా గారు. అండ్ తనకి పెట్టిన పేరు మా చెల్లి పేరే సమైక్య. నిజంగానే నాకు సిస్టర్ లాగా సెట్లో కూడా అమ్మ లాసియా గారు అంటే వెంటనే వచ్చేసి చేస్తూ ఉండేవారు. అప్పుడప్పుడు లేట్గా వస్తుండారు, బట్ ఆఫ్ కోర్స్ అట్స్ ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ లాసియా గారు. నెక్స్ట్ శ్రీవాణి గారు.
ఆవిడ థియేటర్ ఆర్టిస్ట్ అండి. థియేటర్ ఆర్టిస్టు వచ్చి ఆల్రెడీ థియేటర్ చేసినప్పటికీ కూడా వచ్చి ఆడిషన్ ఇచ్చి మరీ వెళ్ళారు. అసలు చాలా గ్రేట్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆవిడ అమ్మ పాత్రలో చాలా బాగా ఒదిగారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే వెర్సటైల్ డైరెక్టర్ శ్రీ దేవి ప్రసాద్ గారు. దేవి ప్రసాద్ గారిని చాలా అరుదుగా వస్తుందండి ఒక దర్శకుడికి. ఇంకో దర్శకుడిని దర్శకత్వం చేసే అవకాశం చాలా అరుదుగా వస్తుంది. నాకు అవకాశం ఇచ్చిన దేవి ప్రసాద్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే హర్షవర్ధన్ గారు, ఆయన సెట్లో ఉన్నారంటే ఫన్నే. డైరెక్టర్కి ఫన్తో పాటు అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. ఆయన రైటర్ కూడా కదండి. అమ్మ ఈ సీను ఈ ఒక్క డైలాగ్ ఇంకొకటి చెప్పనా, బాగుంటుందా, చూద్దామా, ట్రై చేద్దామా అంటే డైరెక్టర్ని అంత కంఫర్ట్ చేసి నా మొదటి సినిమా అయినప్పటికీ నాకు అంత కంఫర్ట్ ఇచ్చి చేయించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ హర్షవర్ధన్ గారు. ఇంకా సుమా మేడం ఉన్నారు కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్లీ శ్రీ రాజీవ్ కనకాల సార్. రాజీవ్ కనకాల గారు ఒక్క సీన్ నాకు చాలా ఇష్టం మేడం. అవుట్ ఆఫ్ ఆల్ ద ఫిల్మ్స్ ఎస్ఎస్ రాజమౌళి గారు పరిచయం చేసిన, ఎస్ఎస్ రాజమౌళి గారు తీసిన విక్రమార్కుడు సినిమాలో ఇంటర్వెల్ ఎపిసోడ్లో హీరో చనిపోతున్న ముందు ఆఫీసర్ ఇంకెవరైనా మిగిలారా అని అడుగుతారు గట్టిగా. ఆ మూమెంట్లో రాజీవ్ కనకాల గారు వెంటనే డైలాగ్ చెప్పొచ్చు, ఇంకెవరు లేరు సార్ అని. కానీ ఒక పాజ్ తీసుకుని లేరు సార్ అని చెప్పారు. ఆ ఎక్స్ప్రెషన్ ఇంపాక్ట్ అనేది ఆ ఇంటర్వెల్ మీద పడుతుంది. సో అంత వెర్సటైల్ పర్ఫార్మర్ ఆయన గురించి నేనేం కొత్తగా చెప్పక్కర్లేదు. అలాంటి ఆర్టిస్ట్ ఈ సినిమాలో చేశారు. ఆయన పవర్ ఏంటో టువర్డ్స్ క్లైమాక్స్ మీరే ఈ సినిమాలో చూస్తారు. సో రాజీవ్ కనకాల గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీరు కన్వే చేయండి సార్, ఈరోజు రాలేదు. కన్వే మై బెస్ట్ చెప్పగలుగుతా. ఎస్ మేడం, ప్లీజ్ మేడం, దిస్ ఈజ్ లాస్ట్ టైం. ఓకే, సో వేర్ ఐ కెన్ థ్యాంక్ ఆల్ మై పీపుల్. సో రాజీవ్ కనకాల గారు. అండ్ నెక్స్ట్ బెస్ట్ మై మహాలక్ష్మి అమ్మ, కనక మహాలక్ష్మి. తిను ఆల్రెడీ చెప్పాను, మ్యానిపులేట్ చేసుకుని ఒక ఫోటోషూట్ కోసం తిను లంగావణి వేసుకొచ్చారు. సినిమాలో ఒక సీన్లో లంగావణిలో కనపడాలన్నమాట. సో ఆవిడికి తెలిసిందేమో ఒక చిన్న సేయింగ్ ఉంటుంది. జేమ్స్ కెమెరాను టైటానిక్కి హీరోయిన్లు క్యాస్ట్ చేస్తున్నప్పుడు కేట్ విన్స్లెట్ చాలామందిని చూస్తున్నప్పుడు కేట్ విన్స్లెట్ ఎవ్రీడే డైరెక్టర్కి ఒక రోజ్ పంపించేదట. హూ ఆర్ యూ లుకింగ్ ఎట్ ఐమ్ యువర్ రోజ్ అని. సో అలాగే తను రావడం వల్ల ఆ రోజు నుంచి ఫిక్స్ అయిపోయాను మెంటల్గా తనే నా కనక మహాలక్ష్మి అని. నిజంగా వాళ్ళ జోడీ కానీ అండ్ వాళ్ళ హీరోయిన్ల మధ్య ఉన్న పొజిటివ్ కానీ చాలా అద్భుతంగా పండింది. అమ్మ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ ప్రొఫెషనలిజం, పర్ఫెక్షన్. తన నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ఏ రోజు తన సెట్కి లేట్ అనే కాన్సెప్ట్ లేదు. బ్యూటిఫుల్. మీరు ఇలాగే ఉండండి, చాలా గొప్ప హైట్స్కి వెళ్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మై చైల్డ్హుడ్ క్రష్ లైలా మేడం. మాఘమాసం ఎప్పుడు వచ్చిందో, నేను చిన్నప్పుడు 3rd క్లాస్ 4th క్లాస్ చదువుతున్నప్పుడు స్కూల్కి వెళ్ళిపోతున్నప్పుడు పరిగెత్తుకుంటుంటే టీవీలో ప్లే అవుతుంటుంది. చూసినప్పుడు మేడం ఎప్పుడు స్మైల్ చేస్తూనే ఉంటారు త్రూఅవుట్ ఫిలిం ఎక్సెప్ట్ ఎమోషనల్ సీన్స్. నాకు ఆవిడ స్మైల్ అంటే చాలా ఇష్టం. ఆవిడ నవ్వితే ఇప్పటికీ చూడండి మీరు, ఆవిడ కళ్ళు మూసుకుపోతే. సో ఆవిడ స్మైల్ చాలా బాగుంటుంది. అలాంటి మేడంని జగపతి బాబు గారికి ఒక హుందాగా ఒక ఆన్సర్ చేసే క్యారెక్టర్లో ఒకరు ఉండాలి అంటే ఎవరంటే, ఆ స్థాయికి ఆ హోదాకి ఒక మనిషి ఉండాలంటే ఎప్పుడు వీళ్ళిద్దరు కాంబినేషన్ చేయలేదు ఇన్నేళ్ళ కెరియర్స్లో వాళ్ళు. సో ఐ మేడ్ ఇట్ పాసిబుల్ మేడం ఫర్ యూ అండ్ జగపతి బాబు సార్. సో థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ ద రోల్. మేడం క్యారెక్టర్ నిడివి చాలా చిన్నది బట్ వెరీ పవర్ఫుల్ అండ్ ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్ మేడం డిడ్. నాకు మేడం స్మైల్ ఎంత ఇష్టమైనప్పటికీ ఈ సినిమాలో మేడంని చాలా సీరియస్గా చూపించడం జరిగింది. మేడం సారీ ఫర్ దట్, బట్ ఆఫ్ స్క్రీన్ మీ స్మైల్కి ఎప్పుడు ఫ్యాన్నే, ఆఫ్ స్క్రీన్ ఎప్పుడు మీతో నవ్వుతూనే మాట్లాడాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ జగపతి బాబు సార్ చాలా అరుదుగా వచ్చే అవకాశం అండి. ఏదో తొలి దర్శకులకి ఒక గొప్ప ఆర్టిస్ట్ని దర్శకత్వం ఇచ్చే అవకాశం చాలా అరుదుగా వస్తుంది. నాకు జగపతి బాబు గారు అవకాశాన్ని ఇచ్చారు. దానికి ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సునీల్ నారాయణ్ గారు, జాహ్నవి నారాయణ్ గారు. ఎందుకంటే సునీల్ నారాయణ్ గారు ఈ క్యారెక్టర్ని రిఫర్ చేశారు. కథ విని ఈ కథకి ఈ క్యారెక్టర్కి జగపతి బాబు గారు అయితే బాగుంటారని చెప్పి ఆయన ఈ రోజుకి కూడా చిన్న పిల్లోళ్ళగా డైరెక్టర్ని ఈ రోజుకి ఈ సీన్ ఏంటి, డైలాగ్ ఏంటి అని అడిగి ఎలా చేయాలమ్మని ఆఫ్టర్ ఆల్ దీస్ ఇయర్స్, ఆఫ్టర్ మేకింగ్ 175-80 ఆడ్ ఫిల్మ్స్, ఈవెన్ టుడే ఆయన ఒక స్క్రిప్ట్ తీసుకుని ప్రిపేర్ అవుతూ ప్రతి డైలాగ్ వర్డ్ టు వర్డ్ దీనికి ఏ ఎక్స్ప్రెషన్ ఇవ్వనమ్మా అని అడిగారు. సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నాకు ఇలాంటి అవకాశాన్ని ఇచ్చినందుకు. జగపతి బాబు సార్, లైలా మేడం, ఈ పేరు చాలా ఫ్రెష్ ఉంటుంది. మీరు 90sలో చూసినప్పుడు ఎలా ఉంటుందో నాకు తెలీదు, కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళు చాలా బాగుంటారు, చాలా ఫ్రెష్ ఉంటారు. అండ్ నిధి ప్రదీప్, మై బ్యూటిఫుల్ హీరోయిన్. నాకు సుమంత్కి ఇష్టమో లేదో తెలియదు, ఫన్ అయిందో లేదో తెలీదు, బట్ ఐ క్యాస్ట్ యూ బికాస్ ఆఫ్ యువర్ ఐజ్. సో వెన్ ఐ గాట్ ఫస్ట్ యువర్ ఫొటోస్
మిమ్మల్ని చూసినప్పుడు ఐ లైక్ యువర్ ఐజ్. ఐ పర్సనలీ బిలీవ్ ఐస్తో ఎక్స్ప్రెషన్ పలికిస్తే సినిమాలో హ్యాపీగా పర్ఫామ్ చేసేస్తారని బిలీవ్ చేశాను. తనకి 2 సీన్లు పంపించాం. చెన్నై నుంచి వచ్చారు, ఆడిషన్ చేశారు. ఎంటైర్ సీన్ని తెలుగులోనే చేశారు తను. అంటే నేను బిలీవ్ చేసింది ఏంటంటే తనకి స్ట్రాంగ్ మెమరీ పవర్ ఉంది. సో ఇంక నేను రిలాక్స్ అయిపోవచ్చు. తెలుగు డైలాగ్ పేజీలు ఇస్తే తను చెప్పేస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ నిధి ఫర్ యాక్సెప్టింగ్ దిస్ రోల్. మాయా అనే క్యారెక్టర్ ఏంటంటేనండి, చాలా చాలా స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్. తను నిజానికి చెప్పాలంటే ఈ సినిమాలో ఫైర్ బ్రాండ్. తనకు అందుకనే మొత్తం త్రూఅవుట్ సినిమాలో తన కలర్స్ అన్నీ ఫైర్ కలర్స్ ఉంటాయి, కాస్ట్యూమ్స్ అన్నీ. సో అలాంటి క్యారెక్టర్ తన హుందాగా తీసుకొచ్చిందంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ. సో యూ ఇమిటేటెడ్ మీ రైట్, ఐ విల్ ఇమిటేట్ యూ, హౌ విల్ డూ ఇట్. సో నిధి ఒక సీన్ ఏదైనా చెప్పిందంటే, నిధి యూ హ్యావ్ టు డూ లైక్ దిస్, యూ హ్యావ్ టు బి లిటిల్ అగ్రెసివ్ లైక్ దిస్ అంటే, నో సార్, నో, మాయా వోంట్ డూ ఇట్, నిధి మైట్ డూ ఇట్, బట్ మాయా వోంట్ డూ ఇట్. ఆ లెవెల్ ఆఫ్ క్యారెక్టర్లోకి తను వెళ్ళి, పరకాయ ప్రవేశం అంటారు కదండి, అలా వెళ్ళి చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ నిధి, థ్యాంక్ యూ. యూ బ్రాట్ లైఫ్ అండ్ కలర్స్ టు ద మాయా క్యారెక్టర్. అండ్ ఫైనలీ మై డార్లింగ్ సుమంత్. మేమిద్దరం ఇండైరెక్ట్గా స్నేహితులమే త్రూ వంశీ గారు. చాలా అకేషన్స్లో కలవాలనుకున్నాం కానీ కలవలేదు. నేను తన కథ చెప్పే టైంకి తను ఈడియట్లో రవితేజ లాంటి క్యారెక్టర్లు చూస్తున్నాడు. కానీ మనం ఎలాంటి వాళ్ళం అంటే, ఒకరు కొడితే ఓకే, ఇంకోటి చెప్పకుండా చూపించేసి ఓకే కొట్టేసేయండి అనే రకం. మనోడేంటి, ఎవడైనా ఒక మాట అంటే ఏంది అని కొట్టే రకం. సో ఈ 2 సెట్ అవుతాయా లేదా నాకు తెలియదు, బట్ ఒక ప్రయత్నం అయితే వెళ్ళి సుమంత్కి చెప్పాను, డార్లింగ్ మీరు చూస్తున్న క్యారెక్టర్ అయితే ఇది కాదు, అండర్ ప్లే చేయాలి, మిమ్మల్ని కొట్టినా కామ్గా ఉండాలి అని. ఆ రోజు తను డిసైడ్ అయ్యి ఒక సినిమా కథ ఒక 4 గంటలు విని ఒక మాట అన్నారు, అన్న నేను నీకు సరెండర్ అవుతున్నాను, నువ్వు ఎలా కావాలంటే అలా చూపించుకోను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తున్నాను. ప్రమోషన్స్ గురించి నేను కొత్తగా సుమంత్ గురించి చెప్పక్కర్లేదు, సినిమాని వేరే లెవెల్కే తీసుకెళ్తాడు. బట్ నటుడిగా నేను చెప్తున్నాను, చాలా తక్కువ మంది ఆర్టిస్టులు ఫేస్ మొత్తాన్ని పలికించగలరు. అలాంటి వన్ ఆఫ్ ద ఆర్టిస్ట్ రేపొద్దున చాలా మంచి నటుడు అవుతాడు మన సుమంత్ ప్రభాస్. ఐ కెన్ ప్రౌడ్లీ సే హీఈస్ మై ఫస్ట్ హీరో. థ్యాంక్ యూ వెరీ మచ్ డార్లింగ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఒకరోజు అన్నారు, అన్న నాకు ఒక మంచి ఇట్టి అన్నావు, నాకు నా సెకండ్ సినిమా మంచి ఇట్టి అన్నాను. నేను చెప్తాను డార్లింగ్, కాన్ఫిడెంట్గా ఇందాకే ఫస్ట్ కాపీ చూసి వచ్చాను. నా ఫస్ట్ ఫిలిం బ్లాక్ బస్టర్ డార్లింగ్, మీది నాది బ్లాక్ బస్టర్. నా ఫస్ట్ ఫిలిం సుమంత్ సెకండ్ ఫిలిం, ఇట్స్ అ బ్లాక్ బస్టర్. ఐ కెన్ ప్రౌడ్లీ సే ఇట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మనిషిలో ఒకటి ఉంటుందండి, ఆ మనిషిని మీరు ఇప్పుడు చూసిన కెమెరాలో కూడా కనబడతారు, వీలైతే కెమెరాలో ఒకసారి చూపించండి. ఆ ఫేస్ చూస్తే ఒక జాలి వస్తుంది మనిషి మీద, చాలా అరుదుగా వస్తుంది. చాలా చాలా తక్కువ మందికి అలాంటి ఫేస్. ప్రభాస్ గారి గురించి ఒకసారి రాజమౌళి గారు చెప్పారు, ఆ ఫేస్ కొంచెం బాధపడిన మనం ఏడుస్తామని. నిజంగానే ఈ సినిమాలో సుమంత్ ఏడిస్తే నేను ఏడ్చాను. నేను ఆల్మోస్ట్ ఒక 150 టైమ్స్ సినిమాని ఆ సీన్ వాచ్ చేశాను, కానీ స్టిల్ ఈ రోజుకి ఆ సీన్ చూసినప్పుడు నా కళ్ళలో నీళ్ళు తిరుగుతుంది. థ్యాంక్ యూ డార్లింగ్. అంటే కామెడీ కాదు, ఎమోషన్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెన్స్ అని గుర్తించి అంటే ఎక్స్ట్రాడినరీ ఎమోషన్స్ పండించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. చివరిగా మేడం చివరిగా చెప్తున్నాను, అందరూ మనం ఏదో సాధించాక నమ్ముతారండి. ఏం సాధించుకోకుండా నమ్మిన వ్యక్తి నా ప్రొడ్యూసర్ అభినవరావు గారు. ఏం సాధించుకోకుండా నేను నమ్మిన వ్యక్తి నా ప్రొడ్యూసర్ అభినవరావు గారు. ఇలా చెప్తే అతిశయోక్తిలా ఉంటుందండి, బట్ ఐ వాంట్ టు సే వన్ థింగ్. నా తల్లిదండ్రులు జన్మనిస్తే మీరు నాకు పునర్జన్మనిచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటేనండి, ఎంత ప్యాషనెట్ పర్సన్ అంటే, ఒక సినిమా తీయటానికి చాలా కథలు వినటం వరకు ఓకే, సినిమా పిచ్చిగా చూడటం వరకు ఓకే, సినిమా అనేది ఎలా అని తెలుసుకోవటానికి ఒక ఫిలిం స్కూల్కి వెళ్ళి నేర్చుకుని వచ్చి ఫిలిం స్టార్ట్ చేశారండి ఆ మనిషి. దో ఈజ్ అ బిగ్ బిజినెస్ మ్యాన్, సినిమా మేకింగ్ అంటే ఏంటో తెలుసుకుని స్టార్ట్ చేసిన వ్యక్తి. ఆయన పరిచయం చేసిన నా ఇష్టమైన వ్యక్తులు అభిలాష్ గారు అండ్ వారి వైఫ్ లక్ష్మి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ యూ నాకు అభిలాష్ గారు నాకు అభినవ్ గారిని పరిచయం చేశారు. థ్యాంక్ యూ. దిలీప్ గారు, జోగి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ నాకు అభినవ్ గారిని పరిచయం చేశారు. అండ్ తోడి దొంగలు ఇద్దరు ఉంటారు, అభినవ్ గారు పక్కన కార్తిక్ గారు. సో ఒకప్పుడు ఎప్పుడైనా సరే అభినవ్ గారు నాకు ఏమైనా చెప్పలేని పరిస్థితులు వస్తే కార్తిక్ గారితో ఫోన్ చేసి చెప్పిస్తూ ఉంటారు. అలాంటి ఒక చక్కటి హార్మోనీ మెయింటైన్ చేస్తారు. బట్ జోక్స్ అపార్ట్, బట్ సీరియస్లీ థ్యాంక్స్ ఫర్ బిలీవింగ్ మీ. 8 గంటల కథ విని, ఈ కథకి కావాల్సిన ప్రతిదీ, ఈ సినిమాలో చూసిన లొకేషన్ నిజం, ఈ సినిమాలో వింటున్న మ్యూజిక్ నిజం, ఈ సినిమాలో యాక్ట్ చేసిన ఆర్టిస్టులు నిజం. అంటే వస్తున్నాయి ఈ రోజుల్లో, రియల్ లొకేషన్కి తీసుకెళ్ళి రియల్ మ్యూజిక్ ఇచ్చి రియల్ ఆర్టిస్టులతో చేసే అవకాశాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అభినవ్ గారు. ఎంత ధైర్యం ఉండిపోతే ఒక డైరెక్టర్ గురించి మీడియాలో, ప్రెస్లో అన్నిటిలో నా నెక్స్ట్ సినిమా కూడా సుభాష్ గారితో చేస్తానని చెప్తారు, ఆయన చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మన జర్నీ ఇలాగే జరగాలి.
అంటే రెడ్ పపెట్ ఫుడ్, రెడ్ పపెట్ మమ్మల్ని బాగా చూసుకుంది. బట్ రెడ్ పపెట్ ఈజ్ మై ఫ్యామిలీ. ఐఎమ్ పార్ట్ ఆఫ్ రెడ్ పపెట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ డైరెక్టర్గా. థ్యాంక్ యూ అభినవ్ గారు. థ్యాంక్ యూ అండి.